మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా కాలంగా కలిసి కాలంలో 2 సంవత్సరాలు మా కుటుంబ వ్యవహారంలో రకరకాలైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. 2 ఏళ్ల నుంచి జరుగుతున్న ఎన్నికల తర్వాత ఈ 60 రోజుల్లో జరిగేది మరో రకంగా ఉంది. ఆ 2 సంవత్సరాల కన్నా ముందు మరో రకంగా ఉంది. ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ 6 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా సామాన్య స్థాయి నుంచి మా నాన్నగారు నా జీవితంలో 5 సార్లు పోటీ చేశాను. 5 సార్లు వాళ్ళ నుంచి పోవడం పాలేదు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశాను. ఇప్పుడు ఎమ్మెల్సీగా చేస్తాను. అంటే అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు ఓడినప్పుడు గెలిచినప్పుడు ఒకలాగే పనిచేస్తాను. ఎప్పుడు ప్రజలు విడిచిపెట్టారు. ప్రజాసేవ పరమావధిగా పనిచేసేటువంటి ఎన్నో ఉద్యమాలు జైలు కేసు ఉద్యమ నేపథ్యం ఎన్నో అనుభవించిన జీవితం ఎన్ని అనుభవాలు కనుక ఒకటి మిస్ కుటుంబం ఏమైందంటే కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో అత్త ఏమంటే భర్త ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం, భర్త ఎటువంటి పని చేస్తే ఆ పనికి భార్య కూడా ఆ కుటుంబాన్ని నడిపించి ఆ భర్త అధీనతకి అది చేసే విధానమే నేను చూశాను తప్ప కుటుంబ వ్యవస్థలో వివాహ వ్యవస్థలో నా ఇంట్లో ఒక విచిత్రమైన వాతావరణం. ఈరోజు 2 ఏళ్లుగా రాష్ట్రంలో దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం, మత్స్యకెక్కిన కుటుంబం ప్రతిరోజు వార్తలు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా దువ్వాడ ఇంటి వద్ద హైదరాబాద్, దువ్వాడ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు, రకరకాల టైటిల్స్ విపరీతమైనటువంటి వార్తలు అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ప్రజలకి సేవ చేసుకుని బ్రతకాలనే నా ఆలోచనకు విరుద్ధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఈ కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవహారం, నా కుటుంబమే నా మీద దాడి చేసిన పరిస్థితి. మనిషిలో యాంటీబాడీస్ ఉంటాయి. ఆ యాంటీబాడీస్ మనిషి మీద తిరిగి యాక్ట్ చేస్తుంది. అప్పుడు మనిషి చాలా ఇబ్బందిగా అనారోగ్యం పుట్టారు. అలాంటి పరిస్థితి నాకు నా జీవితంలో ఎంత గట్టిగా ఒక కృతజ్ఞతతో ఒక ఆలోచనతో పెట్టుకున్నాను పనిచేయాలి. కుటుంబం కూడా అలాగే చూస్తాను. నేను స్థితివంతుడు కాదు, శ్రీమంతుడు కాదు. ఇప్పుడు నా కొడుకు బాగుండడం 30 ఏళ్లలో ఒక్క రోజు టెక్కల్లో ఆ నివాసంలో అడుగుతాడు. ఇప్పుడు వచ్చి ఇదేనే అబద్ధం కాదు. తెలిసిన సత్యం ఆస్తికి సంబంధించి ఈ బిల్డింగ్ ఒకటే రహస్యాలు అనుకోండి. మరి ఇంటికి తాళం వేస్తే నేను తాళాలు ఎరగొట్టున్నాను. నేను అక్కడికి ఏ చెట్టుకి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను ఉన్నంత వరకు ఈ బిల్డింగ్ మాత్రం రాయంలో నిర్ణయించుకున్నానండి. అది గొప్ప తప్ప నిర్ణయించడం నాకు తెలుసు. ఇంట్లోనే అలా అంటుంటే ఏ ముఖం పెట్టుకొని మీకు వచ్చి నవ్వుకొని ఓటు అడుగుతాను చెప్పండి. ఇది కూడా భరించాను దైవ సాక్షిగా అబద్ధం చెప్పండి. సార్ మీ లవ్ మ్యారేజ్ ఆమె ఇష్టపడి చేసుకున్నారు, ఆమె గొప్పింటి ఆమె, కానీ మిమ్మల్ని చేసుకుని అంత ఇష్టపడి చేసుకున్న మిమ్మల్ని ఎందుకు అసహించుకుంటున్నారు? లవ్ మ్యారేజ్ ఇక్కడ తెలుసు. మా అమ్మ వచ్చిందే, మా అమ్మాలమ్మ రాఘవరావు అమ్మ సొంత దగ్గర ఏళ్ళమ్మ రాఘవరావు అమ్మ సొంత అక్కదేమి. వీడికి లవ్ మ్యారేజ్ దగ్గర సంబంధించాడు. మా ఇంట్లో ముసలమ్మ చేసేది. పెళ్లి ముందు లేదు, తర్వాత లేదు. మీ రాజకీయ జీవితంలో ఇది మంచిగా కదా సార్? పుస్తకం విప్పినట్టు జనానికి చెప్తాను. ఇందులో భాగంగా నేను 2 ఏళ్లలో ఏ సమస్యను కూడా నేను ఎలా ఉంటున్నానో కూడా ప్రశ్నించని
నా కుటుంబం ఈ రోజు ఇక్కడ ధర్నా చేస్తారు, నా మీద దాడి చేశారు. 2 రోజులు కనీసం ప్రశ్నించకుండా జైల్లో ఉన్నప్పుడు చాలాసార్లు జైల్లో ఉండేటప్పుడు 62 రోజులు కనీసం బెయిల్ పరామర్శించారు. కనీసం బెయిల్ పిటిషన్ రెడీ చేయడా మా సోదరుడు బాబా రెడీ చేశారు పిటిషన్. బాబా ఆస్తి ₹1 చూడుకి చూపించి నాకు బెయిల్ చేసి తీసుకొచ్చారు. బెయిల్ రారా, భోజనం పట్ల భోజనం ఎవరో లాయర్ గారు నాకు భోజనం పంపించారు. అలాంటి బ్రతుకు బతికిన నాకు ఈ 2 ఏళ్లలో భోజనం నాకున్న సమస్యలు ఏదైనా అదే చూసి నాకు ఇంచుమించి నాకు సాయం నిజం అందులో వస్తూ ఉంటుంది వెళ్తుంటుంది, అది నిజం. దట్ ఇస్ నో ఫ్యాక్ట్. ఎక్కడ ఇది అబద్ధాలు, దీని గురించి ఏదో దర్జన పద్యాలు పడాల్సిన అవసరం లేదని మీరు అడుగుతున్నారు. దీనివల్ల మీ ప్రతిష్ట పోదా మీకు వదిలేను. నా కుటుంబ వ్యవహారం అంతా చెప్పారు, ప్రజలే నిర్ణయిస్తారు. నేను చేసింది తప్పు అయితే అప్రతిష్ట పాల్గొంటారు. నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేదని ప్రజలు చూపిస్తే ఆ దేవుడు భరణిస్తే వెంకటేశ్వర వల్ల ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తారు. నన్ను ఇప్పుడు ఇంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నది బట్టి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇది ఒక సపరేట్ సబ్జెక్ట్. ఇద్దరు మాది ఈ అమ్మాయి ఇక్కడ ఎక్కలే పెద్ద కుటుంబం, ఉన్నత కుటుంబం, ఆ గౌరవమైన కుటుంబంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి భరతనాట్యం టీచర్ సోషల్ మూవ్మెంట్స్ లో ఇదేమి ఎక్కువ టచింగ్ ఉండడం వల్ల ఈ అమ్మాయి మనకి రాజకీయంలో తీసుకుని కనిపిస్తుంది. ఒక రోజు నేను ఇంట్లో వేరే పనిలో ఉంటే నాకు తెచ్చి పరిచయం చేసిన మహా వ్యక్తి ఎవరంటే ఇవాళ వాణి. సెకండ్ ఎపిసోడ్ నా జీవితం మరొక స్టోరీ. ఇవాళ వాణి ఈవిడ మనం మండలి కన్వీనర్లో పెట్టి చేసుకుంటే 2,000 కోట్లు టౌన్లో కలిసి వస్తాయి. ఈవిడ చేస్తారా? ఆయన మామూలు గౌరవం క్రీడలు పెద్ద వాడి పెద్ద ముందు వాడి చేస్తారా అంటే లేదు నువ్వు చేస్తాను నేను నాకు చెప్తాను. సరే అలా చేస్తే మంచిది, నేను పెడదాం పదవిలో పెడదాం చేయడానికి అనుకుంది. అక్కడి నుంచి అమ్మాయి యాక్టివిటీ జరుగుతుంది. ఎస్ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ నేనేమనుకున్నానంటే కేవలం రాజకీయంగా తను తెచ్చింది అనుకున్నానే కానీ రాజకీయంగా అమ్మాయిని నా మీద వాడటానికి తెచ్చిన దుర్మార్గురాలు ఈ దుర్మార్గం ఇంత దుర్మార్గంగా ఆలోచించింది. నేను అమ్మాయి యాక్టివ్గా తిరుగుతుంటే సోషల్ మీడియా ఫ్రీగా అమ్మాయి తిరుగుతుంటుంది, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా చేసినంత ఒకసారి తిరిగి వచ్చింది. కార్యకర్తలు ఆ ఒక్కరే అమ్మాయి రాలేదు, చాలా మంది కేడర్ వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి సరదాగా తిరిగి వచ్చారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహై లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు సంబంధాలు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు సభ్య సమాజం ముందు ఆఖరికి అధిష్టానం ముందు కూడా పేరు పెట్టే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితులు వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబం కూడా మాది వాడిది మాదిరి ఎవరు మాదిరి అనే అమ్మాయికి ఏంటి దువాడవాడి చెప్తుంది, దువాడవాడి దువాడ శ్రీనివాస్ కి నీకు సంబంధం ఉందని చెప్తుంది. నిజమైతే నీకు నాకు సంబంధం ఉంది. అత్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినాడు. కన్నవారు మీకేంటి మీకు గౌరవం తెచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా వింటున్నామే వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితులు ఒక మైండ్ ఒక స్త్రీ సగటు మైండ్ సగటు మైండ్ కి సాటి మైండ్ కి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్ కి మాధవికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దప్పేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసి కూతుర్ని అర్థం రాత్రి విడిచిపెట్టేసినాడు బయట అని చెప్పడానికి. ఏం మీకు ఇల్లు లేదా 6 కోట్లు పెట్టి పనులా పెద్ద ఏసీ బ్రహ్మాండంగా విలాసవంతమైన ఇల్లు మీకోసం కట్టించేది. ఆ ఇంట్లో నేను ఉన్న సమయం ఈరోజు నాకు ఇల్లు నేను అనుభవించగలనా? మీరే అనిపిస్తున్నారు, మీరే అనిపించాలి. పార్టీ రాశాను, ఇంకేమైనా ఎందుకు చేస్తున్నారు ఆయన ఉండాలి కదా. ఇప్పుడు ఏం ఉద్దేశం ఇప్పుడు ఏం జరిగింది? 30 ఏళ్లలో ఒక తతంగం అయితే ఇటీవల కాలం 2 ఏళ్ల నుంచి మా ఇంటి కూడా ఇంకో రకంగా ఉంటే ఈ 60 రోజుల్లో ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఎవరు వేరే రకంగా దాడులకే వచ్చారు. అప్పుడు నేను రాత్రి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ప్రకారం మీరు వాళ్ళని అక్కడ నుంచి తీసుకెళ్ళారు. ఏ క్షణం వరకు పోలీసు వాళ్ళు హౌస్ ట్రెస్ పాస్ చేయొచ్చా? ఇది నా బాధ్యత కదా. మా తాతల తోడు ఇచ్చిన ఆస్తులు కావు. చట్ట ప్రకారం నా స్వాధ్యతమైన ఆస్తిని అనాథ శరణాలయానికి రాసేయచ్చు, దానాలు ధర్మాలు చేసేయచ్చు. ఇది కుటుంబానికి ఇవ్వాలని నా ఎక్కడ లేదు. నా తండ్రి నా తాత ఇస్తే దానికి వస్తుంది. అలా నాకు రాలేదు. నా స్వతంత్రంగా నేను సంపాదించుకుని ఆస్తి ఏదైనా చేస్తాను. ఈ ఆస్తిలో మీరు రెస్పాన్స్ చేస్తుంటే తలుపు వస్తుంటే పోలీసులు ఎంతవరకు చర్య లేదు. రాత్రి నాకు తెలిసింది